కాసేపట్లో తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న ఈ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఎగ్జామ్ సెంటర్కు యువత చేరుకునేందుకు వీలుగా బస్సు సర్వీసులను సైతం పెంచారు. మొత్తం 31 జిల్లాలో 4 లక్షల మంది అభ్యర్థుల కోసం 897 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ను ప్రభుత్వం నియమించింది. అభ్యర్థులు 10 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఆ సమయం తర్వాత ఆలస్యంగా వస్తే వారికి ప్రవేశానికి అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. దీంతో పాటు ఈ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రం వద్ద ఇప్పటికే 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. పటిష్ట బందోబస్తు మధ్యన ప్రిలిమ్స్ పరీక్షను ఏర్పాటు చేశారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా సుమారు 45,000 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ కు హాజరు కానున్నారు. జిల్లాలో టోటల్ 17 గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. 17 సెంటర్స్కు ఒక 5 రూట్గా డివైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్కు క్వశ్చన్ పేపర్ సేఫ్గా రీచ్ కావడం జరిగింది. సో పిల్లలందరూ కూడా, క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్కు చేరుకుంటున్నారు. సో వాళ్ళకు 9 గంటలకు ఎగ్జామినేషన్ హాల్ లోపల మనము 9 to 10 మధ్య వాళ్ళకు అలౌ చేయడం జరుగుతుంది. 10 తర్వాత మొత్తం గేట్లని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎట్లాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా చేయడం జరిగింది. ఏదైతే కమిషన్ గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో అది ఫాలో అయ్యి పిల్లలందరూ కూడా ఎగ్జామినేషన్ హాల్లో రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, కాసేపట్లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కానున్నాయి. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలకు అధికారులు సర్వం అయితే సిద్ధం చేశారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అధికారులు? యామని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే గ్రూప్ 1 పరీక్ష జరగబోతుంది. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంది. పటిష్ట బందోబస్తుతో ప్రిలిమ్స్ పరీక్షలు కొనసాగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 105 పరీక్ష కేంద్రాలలో 44,339 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతా ఉన్నారు. ఒకసారి జిల్లాల వారీగా కనుక వివరాలు చూస్తే వరంగల్ జిల్లాలో 17 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 9,092 మంది అభ్యర్థులు ఉన్నారు. హన్మకొండ జిల్లాలో 45 పరీక్ష కేంద్రాలు, 22,665 మంది అభ్యర్థులు. జనగామ జిల్లాలో 14 సెంటర్లు, 3,697 మంది అభ్యర్థులు. భూపాలపల్లి జిల్లాలో 17 పరీక్ష కేంద్రాలు, 4,473 మంది అభ్యర్థులు. మహబూబాద్ జిల్లాలో 12 సెంటర్లు, 4,412 మంది అభ్యర్థులు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులకు సంబంధించుకోవచ్చు పరీక్ష కేంద్రాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సెంటర్ల దగ్గర 144 అమలు చేసి 10:30 లోపు మాత్రమే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు. 10:30 తర్వాత 1 నిమిషం ఆలస్యమైన లోపలికి అధికారులు అనుమతించారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులంతా ముందస్తుగానే ఉదయం 8 గంటల నుంచి ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి చేరే పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర అభ్యర్థులతో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఉదయం 10:30 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. ఎగ్జామ్ సంబంధించి కూడా కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అధికారులకు సంబంధించినటువంటి దానికి కావచ్చు, అభ్యర్థులకు కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు, ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్లు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 10:30 గంటలకు గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. 10 గంటల లోపు మాత్రమే లోపలికి అనుమతించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. యామని. రైట్, థ్యాంక్ యూ.